దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 21వ అధ్యాయంలో హాగరు తన కుమారుడైన ఇష్మాయేలు దాహంతో ఏడ్చినప్పుడు దేవుడు ఆమె కన్నులను తెరిచాడు. ఆమె ఆ నీటి ఓటను చూసింది. ఆ నీటిని తన పిల్లవాడికి తాగించి బతికించుకుంది. ఆ నీటి ఓట దేవుడే అక్కడ తవ్వి ఉంచాడు. అయితే అది ఇప్పుడుందా? ఉంటే అది ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాల్ని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ నీటి ఊట సౌదీ అరేబియాలో మక్కాలో జంజం బావిగా పిలువబడతా ఉంది. వేల సంవత్సరాల నుంచి ఈ రోజుకి ఆ బావి నుండి నీరు వస్తూనే ఉంది. ఆ నీటికి ప్రపంచంలో ఏ నీటికి లేని లక్షణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవేంటంటే, అది ఎడారి ప్రాంతంలో ఉన్న ఆ బావి కొన్ని వేల సంవత్సరాలుగా ఎండిపోలేదు. రోజుకి కొన్ని లక్షల మంది యాత్రికులు ఆ నీటిని వాడుతున్నా ఆ నీరు కొంచెం కూడా తగ్గటం లేదు. ఈ నీరు తాగిన వెంటనే శక్తినిస్తుందని, ఈ నీటికి ఆకలిని తీర్చే శక్తి ఉందని, అలాగే కొన్ని వ్యాధులను కూడా బాగు చేసే గుణం ఈ నీటిలో ఉందని చాలామంది చెప్తున్నారు. ఈ నీటిలో నాచు పట్టడం కానీ రంగు మారటం కానీ జరగదట. ఆశ్రయం లేని స్థితిలో ఉన్న హాగరును దేవుడు చూశాడు. అందుకే ఆమె అక్కడ దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఈ బావికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, సెకనుకు దాదాపు 8,000 లీటర్ల నీటిని అందించే సామర్థ్యం ఉందట. 1971వ సంవత్సరంలో యూరోపియన్ ల్యాబ్లో ఈ నీటిని పరీక్షించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నీటిలో హానికరమైన నైట్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫ్లోరైడ్లు ఉండటం వలన బ్యాక్టీరియా దీంట్లో పెరగదు. కొన్ని సంవత్సరాల పాటు ఈ నీరు నిల్వ ఉన్న పాడవదు. ఈ నీటిలో pH స్థాయి క్షారగుణాన్ని కలిగి ఉండటం వలన ఇది శరీరంలో ఉన్న ఎసిడిటీని తగ్గిస్తుందని చెప్తా ఉన్నారు. హాగరు తన బిడ్డ చనిపోతాడేమోననుకొని ఏడుస్తూ రోదిస్తున్నప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించి ఆమె కన్నులను తెరిపించాడు. అంటే ఆ ఓట హాగరు కోసం ముందే దేవుడు తవ్వి ఉంచాడు. ఆయన మన కోసం సిద్ధపరిచినవి కంటికి కనబడవు అని బైబిల్ చెప్తుంది. అయితే బాహ్యమైన కంటికి కనపడవు, కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచినవి చూడటానికి మన విశ్వాస నేత్రాలు తెరవబడితే చాలు. మనుషులు మనల్ని చేయి విడిచిన వెంటనే ఆయన మనల్ని చేయి పట్టుకుంటాడు. నీ మొర ఆలకించే దేవుడు ఆయన. నీ శ్రమను కూడా చూసే దేవుడు ఆయన. ప్రాణం పోయే సమయంలో కుక్కడి నీళ్ళ కోసం ఏడుస్తుంటే దేవుడు జీవజలాన్నే ప్రసాదించాడు. వేల సంవత్సరాల నుంచి అనేకుల దాహాన్ని ఇప్పటికీ తీరుస్తూనే ఉంది ఆ ఊట. నీవు నమ్ము, సొంత వాళ్ళ సైతం, కుటుంబం సైతం నిన్ను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిందో ఆ చోటనే నిన్ను దేవుడు దీవించి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చే దేవుడు ఆయన. ఆయన పేరు యేసుక్రీస్తు.